హాయ్ ఫ్రెండ్స్, నాకైతే 100 సబ్స్క్రైబర్లు అయినందువల్ల నేనైతే స్వీట్ అయితే చేశానండి. నేనైతే క్యారెట్ హల్వా అయితే చేశానండి. దీన్ని తురుముకునే పని లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. క్యారెట్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక కుక్కర్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కరిగనివ్వాలి. కరిగినాక ముందుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని అందులో వేసి సిమ్లో పెట్టి 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. ఇలా మంచిగా మగ్గిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు ఉంచాలి. తర్వాత ఇంకొక పక్క ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలు వేసి బాగా మరగనివ్వాలండి. పాలన్నీ సగానికి వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలి. తర్వాత కుక్కర్ 2 విజిల్లు వచ్చాయండి. ఓపెన్ చేసి చూస్తే క్యారెట్ ఇలా మంచిగా ఉడికిపోయి ఉన్నాయి. దీన్ని బాగా పప్పు కుత్తితో మంచిగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్లా స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్పు చక్కెర అయితే వేస్తున్నాను. చక్కెర వేసుకుని అది కరిగినంత వరకు మంచిగా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టి కలుపుకోండి, లేకపోతే మాడిపోతుంది. తరువాత పాలు అయితే సగానికి మరిగిపోయాయండి. ఇలా కోవాలాగా వస్తాయి సగానికి మరిగిన తర్వాత. కుక్కర్లో అయితే చక్కెర అయితే మంచిగా కరిగిపోయిందండి. మనం రెడీ చేసుకున్న పాలు అయితే ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత దంచుకున్న యాలకులు అయితే వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా కలుపుకొని సర్వ్ చేసుకొని ఒక్కసారి తినండి, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.